హాయ్ అండి. నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. డిఫరెంట్ టేస్ట్‌తో చాలా బావుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా ఈ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేనిక్కడ ఈ చికెన్ ఫ్రైకి అరకిలో చికెన్‌ని తీసుకున్నాను. ఈ ఫ్రైకి బోన్స్‌తో ఉన్న చికెన్ అయితే బావుంటుందండి. ఇప్పుడు ఇది శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెరుగు, రుచికి సరిపడా సాల్ట్‌ని, అలాగే అర టేబుల్ స్పూన్ పసుపుని, 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కారాన్ని వేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, 2 టేబుల్ స్పూన్ల వరకు వెన్నపూస వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది ఈ వెన్నపూస వేయటం వల్ల. ఇదంతా మొత్తం కలిపేసుకుని, ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఎంత ఎక్కువ నానితే అంత టేస్ట్ ఉంటుందండి. ఒకవేళ మీరు మరుసటి రోజు ఉదయం చేస్తే నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి నానబెట్టేసుకుని. ఇప్పుడు నేనైతే ఒక 3 గంటలు దీన్ని నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకుల్ని, కొన్ని పలావ్ దినుసులను కూడా వేసుకోండి. చెక్క, లవంగ, అనాస పువ్వు ఇలా కొన్ని వేసుకోండి. యాలకులైతే నా దగ్గర లేవండి, ఉంటే వేసుకోండి. ఇవి వేడైన తర్వాత దీనిలోకి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకుని దీనిలో వేసుకోండి. దీంతో పాటుగా ఒక 4 పచ్చిమిరపకాయలని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా వేగే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్‌ని హైలో పెట్టుకుని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు ఎంత వేగితే అంత రుచిగా ఉంటుంది ఫ్రై అయితే. ఇలా మొత్తం అంతా వేగిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రైని వేసేసుకోండి. చికెను ఎంతసేపు నానితే అంత జ్యూసీగా అంత బావుంటుందండి చికెన్ ఫ్రై అయితే. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి ఫ్లేమ్‌ని హైలో పెట్టేసుకుని చికెన్‌లో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చేసే వరకు ఉడికించుకోండి. ముందు ప్రాసెస్ అయితే ఫ్లేమ్‌ని హైలో పెట్టే చేసుకోండి. ఇలా ఉడికిన తర్వాత నీరైతే కొంచెం ఇంకిపోయినాయి కదా! ఇప్పుడు ఫ్లేమ్‌ని లోలో పెట్టేసుకుని చికెన్ ఎర్రగా అయ్యే వరకు ఉడికించేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ ఎర్రగా అయితేనే టేస్ట్ బావుంటుంది. చూసారు కదా! ఆయిల్ అయితే పైకొచ్చిందండి. మరి కొద్దిసేపు ఈ చికెన్‌ని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! ఇలా ఎర్రగా అయిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. మిరియాల పొడి అలాగే వెన్నపూస 2 ఫ్లేవర్లు అయితే డిఫరెంట్‌గా చాలా బావుంటాయండి. తర్వాత ఒక రెబ్బ కరివేపాకును కూడా తుంచి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని తర్వాత దీనిలోకి ముందుగా నూరి పెట్టుకున్న గరం మసాలా పౌడర్‌ని వేసుకోండి. గరం మసాలా అంటే చెక్క, లవంగ, యాలకులు ఈ 3 పొడి చేసి పెట్టుకుంటే సరిపోతుందండి గరం మసాలా అంటే. ఈ 3 పొడి చేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు దీనిలో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్